నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుమల భక్తులకు మరో ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దర్శన టికెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరొకసారి విజ్ఞప్తి చేసింది. ఇక ఇటీవలే వెరిఫికేషన్లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తింపబడింది. అటువంటి వాటిని బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తుంది. ఇక దర్శనం సేవలు, వసతి బుకింగులలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తుంది. అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్ళవద్దని, ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఇక అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. ఇక భక్తులు ఈ విషయాన్ని గమనించి దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది.